ఇప్పుడు మొదటి టాపిక్ వైసీపీ నిర్వహిస్తున్న కూటమికి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సర్వేల వ్యవహారం హీటెక్కింది. ఇప్పట్లో ఎన్నికలు లేవు, అయినా సర్వేలు ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. అయినా కూడా సర్వే చేశాయి పొలిటికల్ పార్టీలు. ఒకవైపు అధికార కూటమి సర్వే చేస్తూ ఉంటే మరొక వైపు ప్రతిపక్షం వైసీపీ కూడా సర్వే చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనపై జనం నుంచి రియాక్షన్స్ అడిగి మరీ తెలుసుకుంటున్నారు. సర్వే రిజల్ట్స్ ప్రకారం నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వెన్నుపోటు దినం జరిపిన తర్వాతే ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది వైసీపీ. సర్వేకు తగ్గట్లుగా భవిష్యత్ కార్యాచరణపై వైసీపీ అడుగులు వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉంది అనేదే మొదటి క్వశ్చనే ఇదే. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉంది అని. బాగుంది అంటే అక్కడితో మ్యాటర్ ఓకే. ఒకవేళ బాగోలేదు అని ఎవరైనా అంటే మరో 10 నిమిషాల తర్వాత మరో ఐవీఆర్ కాల్ మీకు వస్తుంది. మరో ఐవీఆర్ కాల్ని మీకు చేస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు అని అడుగుతారు. జనసేన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచి సర్వే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఏపీ ప్రజలకు ఫోన్లు వెళ్ళాయి. కూటమి కూడా ఏపీ ప్రజలకు అభిప్రాయాలు తెలుసుకుంటుంది. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గ ప్రజలకు మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా, కూటమిలోని పార్టీలతో మీ ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఎలా ఉన్నాయి, లిక్కర్ మైనింగ్ ఇసుకలో మీ ఎమ్మెల్యే పాత్ర ఉందా, ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, మీ ఎమ్మెల్యేకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఆ ఐవీఆర్ కాల్లో అడిగించారు. 2 కూటమిల సర్వేల్లోనూ కీలకమైన రిజల్ట్స్ వచ్చాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలు రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షం ప్రతిపక్షం నిర్వహిస్తున్న సర్వేల గురించి మనతో మాట్లాడటానికి మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, అలాగే వైసీపీ నేత కాకుమాని రాజశేఖర్, ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ మనం కాకుమాని రాజశేఖర్తో మాట్లాడదాం. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. రాజశేఖర్ గారు, ఏంటి సడన్ గా సర్వేలు? రాజశేఖర్ గారు సార్, సర్వేలు అనేటువంటిది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల మీద మరి ఆలోచన ఇప్పుడేం చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వేల వల్ల ఇప్పటికి జరిగేదేం లేదు. ఇంకా దాదాపు మరి 4 సంవత్సరాలు ఉన్న సందర్భంలో ఇప్పుడు సర్వేలు చేపించకపోయినప్పటికీ మరి మొన్న 4వ తారీఖు జరిగినటువంటి వెన్నుపోటు దినంలో ప్రజలు స్వచ్ఛందంగా రావడం, పార్టీ మొత్తం కూడా సమాయత్తమై ప్రజా వ్యతిరేకత అనేటువంటిది బయటపడడం జరిగింది. మరి దానిని బట్టి చూస్తే ప్రజల్లో 1 సంవత్సరంలో ఎంత తిరుగుబాటు మరి ఈ యొక్క కూటమి తెచ్చుకున్నదంటే బహుశా ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగి ఉండదు, లేదా ఈ దేశంలో కూడా ఎప్పుడు ఉండదు. 1 సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లోకి రావడం అంటే ఎందుకు? కానీ రాజశేఖర్ గారు, ప్రజల్లో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకుంది కూటమి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అంటుంది. మీరు పిలుపునిచ్చినటువంటి ఒక కార్యక్రమానికి భారీగా జనాలు వచ్చారు, ఇది ప్రభుత్వ వ్యతిరేకత అని మీరు చెబుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు అలా చెప్పదలుచుకున్నానంటే, ప్రజల యొక్క ప్రయోజనాలు కొన్ని రద్దు చేసినటువంటి సందర్భంలో వాళ్ళ ప్రయోజనాలను దెబ్బతీసినటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, ఆ ఉక్రోషం ఒక్కసారిగా బయటపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే సభ గురించి మీరు సభను బేస్ చేసుకునే మీరు పిలుపునిచ్చిన కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని సర్వే చేస్తున్నారు. అసలు ఈ సర్వేలో ఏమొచ్చింది? ఈ సర్వేలో మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి?
సర్వేకి సంబంధించినటువంటి రిపోర్టు మేము సర్వే చేయించుకోవడం కాదండి. ప్రజల్లో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనపడతా ఉంది. దానికి మేము కారణం కూడా చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు పిల్లలకి సంబంధించి స్టూడెంట్స్ కి సంబంధించిన చూసినా కూడా మెడికల్ సీట్లు రద్దు చేయడం కానీ, లేకపోతే ఐబీ సిలబస్ రద్దు కానీ, సిబిఎస్ ఇంగ్లీష్ మీడియం రద్దు కానీ, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడం కానీ, లేదా రేషన్ వాహనాలు రద్దు చేయడం కానీ, ఆరోగ్యశ్రీ సేవలు కూడా రద్దు అవ్వడం, ఆరోగ్య సేవలకి కుంటుపడడం కానీ, ఇప్పుడు ఏడాదిగా సంక్షేమ పాలన అనేటువంటి పథకాలు అనేటువంటిది రద్దయిన సంవత్సరం నుంచి ఒక పెన్షన్ తప్పితే వేరే పథకం అనేటువంటిది రానటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాగే మేము ఉన్నప్పుడు మరి ఫ్యామిలీ డాక్టర్స్ కానీ, లేదంటే విలేజ్ క్లినిక్లు కానీ, లేదంటే ఆర్బీకే సేవలు కానీ, సచివాలయ సేవలు కానీ, లేదా రైతుల దగ్గర పంట కొనుగోలు కానీ, అంటే ఈరోజు రైతులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర్ గారు, మీరు సమస్యల గురించి అని అంటున్నారు. అంటే నాకు కావాల్సింది ఏంటి అంటే, మీరు ఒక ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు? మీ పార్టీ గురించి కూడా సర్వే ఏదైనా నిర్వహిస్తూ ఉన్నారా? ఈ సర్వేలో మీకు వస్తున్న రిజల్ట్స్ ఏంటి? ఒకవేళ నిజంగా క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నాయి అంటే ఆ ఇష్యూ బేస్డ్ పై మీరు పోరాటాలు చేయొచ్చు, వాటిని రిజాల్వ్ చేసే విధంగా కూడా చేయొచ్చు. కానీ మీరు అట్లా కాదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏంటి, అక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, వీటిపైన ఎవరికి ఓటేయాలనుకుంటూ ఉన్నారు, ఈ సర్వే చేస్తున్నారు. అందులో వైసీపీకి ఓటేయాలని ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? కూటమికే ఓటు వేయాలని ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? సార్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనే దానికి మీకు కొన్ని ఉదాహరణలుగా చెప్పాను. అంతేగాని సర్వే అనేటువంటిది కూడా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. ఏ సర్వే ఎవరు సర్వేలు చేసినా కూడా ఎందుకు వ్యతిరేకత వస్తుంది అనేటువంటి పాయింట్ రైజ్ అవుతుంది కదా సార్. ఎందుకు వ్యతిరేకత ఒక్క సంవత్సరంలో ఇంతలా ఎందుకు వస్తుంది అనేటువంటి దాని మీద నేను మీకు అందుకే ఉదాహరణలుగా కొన్ని అంటే సర్వేలో వ్యతిరేకత కనిపిస్తుందా రాజశేఖర్ గారు? ఇప్పుడు మనము మీడియాలో చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో కానీ అవన్నీ వేరే కేకే సర్వేలని, ఆ సర్వే ఈ సర్వే అని ఎవరెవరో సర్వేలు చేసుకుంటే ఇప్పుడు మేమేం సర్వేల మీద ఇప్పుడు మేమేం ఆధారపడి మేము నడవడం లేదు. మేమేదైతే చూస్తా ఉన్నాం, మేమేమైతే టీడీపీ లేదా కూటమి వచ్చిన తర్వాత ప్రజల ప్రయోజనాలు దెబ్బతీసియో లేదంటే దోపిడీకి మరి కంకణం కట్టుకొని చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద మేము ఆధారపడ్డాం. మేము ఆలోచన చేస్తుంది అదే. ఇప్పుడు మేమున్నటువంటి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, మరి అందుకే కొన్ని ఉదాహరణలు చెప్పా. మరొక పక్క చూస్తే మరి విద్యుత్ ఒప్పందాల్లో దోపిడీ జరిగినాయి, లేదా ఇసుక దోపిడీలు జరుగుతున్నాయి, మైనింగ్ దోపిడీలు జరుగుతున్నాయి. చూస్తే మరి ఆఖరికి ఏంటంటే ఇప్పుడు ఏదైతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలకు భూములు ఇచ్చేది, సినిమా వాళ్ళకి భూములు ఇచ్చేది, లేదా ఓర్సా కంపెనీకి వాళ్ళు దోపిడీకి తెరలేపారు అనేటువంటిది కానీ, ఇలాంటి అమరావతి టెండర్లో జరిగినటువంటి అవినీతి కానీ, నేనేమన్నా అంటే ఒక్క సంవత్సరం తిరగకముందే 1,50,000 కోట్ల రూపాయలు పైబడి మరి డబ్బులు అప్పులు చేశారంటే ఏం చేసినట్టుగా, ఆ డబ్బులు ఏమైనట్టుగా, లేదంటే ఒక్క పథకాలు చూస్తే ఒక పెన్షన్ పథకం, అందులో కూడా దాదాపు 4 లక్షల మంది పెన్షన్ దాన్ని తీసేసి వేయడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. సర్వేలు చేస్తే వ్యతిరేకత రాకుండా అనుకూలం ఎలా వస్తుంది? రాజశేఖర్ గారు, ఒకవేళ నిజంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటే మరి మర్డర్లు, మానభంగాలు, ఈ కార్యక్రమాలు తప్పుడు కేసులు పెట్టుకోవడం, లేదా కక్ష సాధింపు చర్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గా వ్యతిరేకత అనేటువంటిది మనం మీరు చేస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలో ఆ వ్యతిరేకత కనిపిస్తుందా సార్? ఇప్పుడు ఎవరు సర్వే చేసినా మేము సర్వేలు చేయలేదండి. సర్వేలు ఎవరు బయట నుంచి సర్వేలు చేస్తా ఉన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేకు వైసీపీకి సంబంధం లేదని మీరు అంటున్నారా? మేము ఆ సర్వేలు మేము చేయటం లేదండి. బయట నుంచి వచ్చేటువంటి సర్వేలు అవి. మేము వాటికన్నా ముఖ్యంగా ప్రజల నాడి తెలుసుకుంటా ఉన్నాము. ప్రజల నాడి తెలుసుకోవడానికే మొన్న వెన్నుపోటు దినము సంవత్సరం పాటు ఇచ్చిన సూపర్ 6 నెరవేరలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము చేసినటువంటి వెన్నుపోటు దినాన్ని విజయవంతమైన రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో. అంటే దాన్ని బట్టి చూస్తే ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. సర్వేలు ఏ సర్వే చేసుకున్నా
మరి ఈ కూటమికి వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది అంతకన్నా నిదర్శనం ఉంటుంది సార్. అంటే ఇప్పుడు నేను అడిగేది ఓకే, ఇన్ని సమస్యలు ఉన్నాయని అంటూ ఉన్నారు. నిజంగా సమస్యలు ఉన్నప్పుడు వాటికి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇది నెరవేరలేదు, లేకపోతే అది నెరవేరిందని మీరు ఒకటి చెప్తారు, లేదా ఇన్ని నెరవేర్చామని వాళ్ళు చెప్తారు. సో వాటికంటే భిన్నంగా ఇప్పుడు మీరు 1 year అయిన తర్వాత ఇప్పుడు మీరు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో తేలిన దాన్ని బట్టి మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? అంటే ఒక సెపరేట్ కార్యాచరణ ఏమైనా రూపొందించుకున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. మా కార్యాచరణ ప్రారంభం అయింది కూడా, ఆల్రెడీ చేస్తా ఉన్నాం మేము. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా ఈ కూటమి నెరవేర్చాలి. ఈ కూటమి నెరవేర్చలేనటువంటి పక్షంలో మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు తూచా తప్పకుండా దాదాపు 90% పైబడి నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో మేముంటే, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక రాజధాని అంశాన్ని తీసుకెళ్లి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే, మరి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఇచ్చారో, ఏదైతే ప్రజలు వీళ్ళని నమ్మి ఏదైతే వైసీపీ కన్నా మేము అదనంగా ఇస్తామని చెప్పేసి వీళ్ళు మోసం చేశారో, మరి అవన్నీ కూడా నెరవేర్చాలి కదా. ఆ నెరవేర్చాలి. ఇప్పుడు సంవత్సరానికి ఇంతవరకు నెరవేర్చినటువంటి పరిస్థితులు లేవు, కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మేము అందుకొరకే మేము పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా ఒక రూపకల్పన అనేటువంటిది జరిగింది. దాన్ని ఆల్రెడీ మరి మొన్న వెన్నుపోటు దినంతో సీరియస్ గా అది ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం చేస్తాము. ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ఏదైతే ఈ కూటమి ఇచ్చిందో హామీలు అవి తూచా తప్పకుండా నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన నిలబడతామని రాజశేఖర్ గారు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. చదలవాడ అరవింద్ బాబు మనకి అందుబాటులో ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే. అరవింద్ బాబు గారు నమస్తే. నమస్తే అండి అరవింద్ బాబు గారు, వైసీపీ నమస్తే అండి. వైసీపీ ఒక ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది ప్రతిపక్షంగా. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి కూడా ఒక సర్వే నిర్వహిస్తోందని చెప్తున్నారు. అయితే అది వైసీపీ నిర్వహిస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుందనే విషయం మాకు తెలుస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. పూర్తిగా ఇదంతా కూడా వైసీపీ వాళ్ళ మీడియా సృష్టి అండి. ఈ సంవత్సర కాలంలో ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పట్టుదలతో ఈ మన ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ సంవత్సర కాలం కూడా ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారు. అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో అయితే హామీలు అరవింద్ బాబు గారు అరవింద్ బాబు గారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర్ గారు విన్నారు అరవింద్ బాబు గారు చెప్పింది. ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి, అభివృద్ధి ఫలాలు అందుతూ ఉన్నాయి. ఇది చదలవాడ చెప్తున్నమాట. సార్ ఇప్పుడు సంక్షేమ ఫలాలు ఎక్కడ అందుతున్నాయి? ఎక్సెప్ట్ పెన్షన్ స్కీమ్ తప్పితే ఇంక వేరేటువంటి స్కీమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి, లేదా అమ్మఒడి తీసుకుందాం, మరి అది ఎక్కడన్నా ఇస్తున్నారా? ఇల్లు వాళ్ళు ఏమన్నారు, ఎంత పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం అంటే రాజశేఖర్ గారు వీటి కోసం ఈ సర్వే దేనికని? ఇప్పుడు మీరు ఏం అమలు అవుతున్నాయి, ఏం అమలు కావడం లేదు అన్న దానికంటే ఇప్పటికిప్పుడు ఓటింగ్ పెడితే, ఎలక్షన్ పెడితే ఏ పార్టీకి ఓటు వేస్తారు అనే సర్వేని మీరు తీసుకువెళ్తున్నారు. సో ఆ సర్వే ఉద్దేశం ఏంటి? దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మీరు ఒకటండి, సర్వేలు అనేటువంటిది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని సర్వే చేస్తా ఉంది. చాలా సంస్థలు సర్వేలు చేస్తా ఉన్నాయి. మా సర్వే ఏంటంటే మొన్న జరిగినటువంటి 4వ తారీఖు జరిగినటువంటి వెన్నుపోటు దినం రోజు ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ రోజు మేము ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చాం. ప్రజల్లో తీవ్రమైనటువంటి తిరుగుబాటు, వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వంపై ఉంది అనేటువంటి దాన్ని నిదర్శనం అని. అంతకన్నా సర్వే ఏం కావాలి సార్? ప్రాక్టికల్ గా రోడ్డు మీదకి వచ్చి కనబడుతున్నటువంటి సందర్భంలో మీరు ప్రత్యేకంగా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఏముంటుందండి? ఓకే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మనకి చదలవాడ అందుబాటులోకి వచ్చారు, చదలవాడతో మాట్లాడదాం. చదలవాడ గారు
ఎస్, మా సర్వేలో మేము పిలుపునిచ్చిన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో మా కార్యక్రమానికి వచ్చిన స్పందనతో మేము సర్వే చేసాం. దాంట్లో కూటమిపై విపరీతమైన వ్యతిరేక భావం కనిపిస్తోంది ప్రజల్లో అని అంటున్నారు రాజశేఖర్ గారు. మూర్తి గారు రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అరవింద్ గారు, నేను రోహిత్ అండి. రోహిత్ గారు, ఎస్ అరవింద్ గారు చెప్పండి. మరి 5 ఏళ్లుగా వైసీపీ పరిపాలనలో ఎన్నో సర్వేలు చేసుకున్నారు వాళ్ళు. సర్వేలు చేసి వైనాట్ 175 అని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసినప్పుడు 170 సీట్లు గెలవగలిగారే వాళ్ళు? లేదు కదా. ఇవాళ ఉమ్మడి కూటమి చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది కదా, ప్రస్తుతం మీద కదా మేము సర్వే చేస్తుంది అంటున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు సర్వే కాదండి, వాళ్ళు ప్రభుత్వంలో 5 ఏళ్ళకి వాళ్ళు సర్వేలు చేశారు, వాళ్ళు జనం కోసం తిరిగామన్నారు. అట్లా అన్నప్పుడు మరి ఎందుకు ఓడించారు ప్రజల తీర్పు ఏ విధంగా జరిగింది మరి ఇది గమనించాలి. ఇప్పుడు ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి యుగల పాదయాత్రతోటి ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. వారి ఆశీస్సులతోటి రాష్ట్రం ముందుకెళ్తానని ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో ఎలక్షన్ టైంలో హామీలన్నీ నెరవేర్చడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఒక్కటే ఆలోచన చేయండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 రూపాయల పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టిందో ఒకసారి ఆలోచన చేయమనండి వాళ్ళని. కానీ చంద్రబాబు నాయుడు గారు 3000 4000 ఎమ్మటి చేశారు ఒక్క రోజులోనే. అదేవిధంగా వికలాంగుల పింఛన్ కూడా 3000 6000 చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 100% బెడ్ పేషెంట్స్ అందరూ కూడా ఆ రోజు మరి వాళ్ళ 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ముందుకు రావడం జరిగింది. కిడ్నీ పేషెంట్లు అందరూ కూడా నెలకు 10,000 రూపాయలు మరి నెల వాళ్ళు ఆదుకోవడానికి ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పెరాలసిస్ పేషెంట్స్ కూడా కొత్తగా మళ్ళీ మరి వికలాంగుల పెన్షన్ ఒకటి పెట్టడం జరిగింది. ఓకే, చంద్రబాబు గారు సంక్షేమ పథకాలన్నీ అమలు అవుతున్నాయని మీరు, అమలు కావట్లేదని వాళ్ళు, ఈ నేపథ్యంలో సర్వేలు కూడా చేపిస్తారు. మీరు కూడా ఒక IVRS సర్వేను కండక్ట్ చేస్తున్నారు కదా? రోహిత్ గారు, ఒకటే ఆలోచన చేయండి, ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏమన్నా పోలీస్ కేసుల వల్ల వేధింపుల చర్యలు జరిగినాయా? లేదు కదా. వైసీపీ మీ పాలన ఎలా ఉంది, కూటమి పాలన ఎలా ఉంది అని వైసీపీ నిర్వహిస్తున్న సర్వే గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రజలు వ్యతిరేకత ఎక్కడా లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజలు పోలీసు కేసుల నుంచి బయటపడ్డారు. 5 ఏళ్లుగా ఇబ్బందులు పడిన అక్రమంగా పెట్టే ఎక్సైజ్ కేసులు కానీ, గంజాయి కేసులు కానీ, అక్రమంగా రేప్ కేసులు కానీ, STC కేసులు కానీ, వీటి నుంచి విముక్తి పొందారు ప్రజలు ఇవాళ. ఓకే, మీరు ఒక్క నిమిషం అందుబాటులోనే ఉండండి. విన్నారా కాకమండి రాజశేఖర్ గారు? సార్, ఇప్పుడు రోహిత్ గారు, అరవింద్ బాబు గారు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు మరి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, లేకపోతే పోలీసులు వేధింపులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు కానీ మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రతి చిన్న విషయానికి కూడా కేసులు పెట్టడం, తీసుకెళ్లి జైలుకు పంపడం, నెలలు జైల్లో పెట్టున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అవేదో ఎక్కడో జరుగుతున్న విషయాలు కాదు, లేదా నేనేదో ఫ్యాబ్రికేటెడ్ విషయాలు కాదు, అన్ని ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నాం మనం. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక కేసులో నుంచి బెయిల్ వస్తే మరో కేసులు ఇరికించడం, అందులో బెయిల్ వస్తే చివరికి అట్రాసిటీ కేసు పెట్టడం, SC ST యాక్ట్ తీసుకొచ్చి కేసులు పెట్టి మరి తీసుకెళ్లి మళ్ళా జైల్లో పడేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. అయితే నేను అరవింద్ బాబు గారిని ఒకటే నేను అడుగుతా ఉన్నాను. నేను ఇప్పుడు ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ఏదైతే మాట్లాడారో అది మీడియా సృష్టి. మీడియా అనేటువంటిది మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి 90% మీడియా వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ కనుసన్నలో నడుస్తున్నటువంటి మీడియా ప్రచారమే చేశారు. ఓకే, రాజశేఖర్ గారు ఒక్కసారి ఒక ఆడియో ఉంది బిగ్ టీవీ దగ్గర, వైసీపీ నిర్వహిస్తున్న IVRS సర్వేకి సంబంధించి ఒక ఆడియో ఉంది, అది విందాం. అది విన్న తర్వాత మీరు మాట్లాడండి.
ఓకే, ఒకసారి ఆడియో ప్లే చేద్దాం. ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుంది అయితే ఒకటి నొక్కండి, పర్వాలేదు అయితే రెండు. ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుంది అయితే ఒకటి నొక్కండి, పర్వాలేదు అయితే రెండు నొక్కండి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు? ఇతరులు అయితే ఒకటి నొక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అయితే రెండు నొక్కండి. వైఎస్ఆర్సీపీ అయితే మూడు నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినుటకు 0 నొక్కండి. ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుంది అయితే ఒకటి నొక్కండి, పర్వాలేదు అయితే రెండు నొక్కండి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి మీరు ఓటు వేస్తారు? ఇతరులు అయితే ఒకటి నొక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అయితే రెండు నొక్కండి. వైఎస్ఆర్సీపీ అయితే మూడు నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినుటకు 0 నొక్కండి. ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? రైట్, విన్నారుగా. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఐవీఎస్లో మొబైల్స్కి వస్తున్నటువంటి కాల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎలా ఉంది? బాగుంది అంటే ఒకటి నొక్కండి, బాగుందా పర్వాలేదా అంటూ. అలాగే నెక్స్ట్ ఎవరికి ఓటేస్తారు? ఇతరులకు ఓటేస్తారా, కూటమికి ఓటు వేస్తారా, వైసీపీకి ఓటు వేస్తారా? రాజశేఖర్ గారు, ఇది మీరే నిర్వహించిన సర్వేనా? మీరు నిర్వహించిన సర్వే, వైసీపీ నిర్వహించిన సర్వే అనే ఏపీలో చర్చ జరుగుతోంది. సార్ చర్చ జరిగితే జరగవచ్చు సార్. ఇప్పుడు అది వైసీపీ సర్వే చేసిందని ఎక్కడ ఉందండి? అది అనేక సర్వే, ఇప్పుడు కేకే సంస్థ సర్వే అని ఇంకా రకరకాలుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ సర్వేలు చేసుకుంటున్నారు, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి వాళ్ళ ఇదిలో వాళ్ళు పని చేసుకుని వెళ్తున్నారు సంస్థ తరపున. కానీ దాన్ని మాకు సంబంధం లేదు. మేమేం చెప్తున్నామంటే, మేము మొన్న జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో మేము అధికారంలో ఓకే, మీకు అర్థమైందని కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఏంటి ప్రస్తుతం అకస్మాత్తుగా ఈ సర్వేకి సంబంధించిన కాల్ ఏంటి అని జనాలు చర్చించుకుంటున్నారు. ఇది వైసీపీ నిర్వహిస్తున్న సర్వేనా కాదా? ఈ సర్వేలకి వైసీపీకి సంబంధం లేదా? ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఆ తర్వాత వచ్చి 1 సంవత్సరంలోనే ఇంత ప్రజల్లో వ్యతిరేకత అనేది రావడం జరిగింది అనేటువంటిది మా కార్యక్రమాల ద్వారా మాకు అర్థమైనటువంటి విషయం. ఇప్పుడు అందుకొరకే ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు అరవింద్ బాబు గారు కూడా మీరు అన్ని మంచి పనులు చేస్తే మీరు ఎందుకు ఓడిపోయారు అని మాట్లాడారు. ఇప్పుడు మేము అన్ని పనులు చేసినా కూడా ఈరోజు కూటమి వాళ్ళకన్నా ఎక్కువ చేస్తామని ప్రజలను నమ్మబలికింది కాబట్టి కొంత భాగం మరి అటు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరిగింది. ఓకే ఓకే ఓకే, పాలన గురించి చెప్పారు. సో ఒక విషయం మళ్ళీ క్లారిటీ ఇవ్వండి. సో ఈ సర్వేకి మీకు సంబంధం లేదా? రిపోర్ట్ వైసీపీ దగ్గర లేదు, రైట్ సార్? ఇప్పుడు నేను పదే చెప్తూ ఉన్నాను సార్. ఇప్పుడు సర్వేలకి సంబంధించినటువంటి అంశము అన్ని సంస్థలు సర్వేలు చేసుకుంటున్నాయి. అసలు సర్వేలు కూడా చేసుకుంటున్నా ఇప్పుడే 1 సంవత్సరంలోనే సర్వేలు చేసే పరిస్థితికి సంస్థలు వచ్చినాయి అంటే, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయి, దోపిడీలు ఏ విధంగా జరుగుతున్నాయి, మడ్డలు మానభంగాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇసుక దోపిడీ ఎలా చేస్తున్నారు, మద్యం మాఫియా ఏ విధంగా ఉంది, లేదంటే మైనింగ్ మాఫియా ఏ విధంగా ఉంది, మహిళల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ముక్కుపచ్చలారని మరి చిన్న బిడ్డల మీద కూడా రేపులు చేయడం, మర్డర్స్ చేయడం, చివరికి సవాలు కూడా దొరకలేనటువంటి పరిస్థితులు ఏమున్నాయి, మరి దళితుల మీద చూస్తా ఉంటే దాడులు ఏ విధంగా చేస్తున్నారు, పోలీసులు చూస్తే చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకొని ఏ విధంగా ప్రజల్ని హింసిస్తున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి సందర్భంలో ఇక కొత్తగా సర్వే చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం. ఓకే, సర్వే మేము చేయించట్లేదు, కానీ సర్వే చేయించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే వివరం గురించి మీరు చెప్పారు. ఎస్ అరవింద్ గారు, రాజశేఖర్ గారు కామెంట్స్తో మీరు ఏమంటారు? అరవింద్ బాబు గారు విన్నారా రాజశేఖర్ గారు ఏం మాట్లాడారు? అరవింద్ బాబు గారు, నా మాట వినిపిస్తుందా? ఎస్, ఓకే. రాజశేఖర్ గారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, రాజకీయాల గురించి కాకుండా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, సంక్షేమం గురించి మాట్లాడుకుంటూ ఉంటే వైసీపీ ఇలాంటి వాటి గురించి మాట్లాడితే ఏమీ లేని విషయాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని కూటమి నాయకులు అంటున్నారు.
సార్ ఇప్పుడు ప్రజల్లో ఒకవేళ నిజంగా అంత సంతోషంగా ఉంటే సింపుల్ గా చెప్పాలంటే జీడిపి రేట్ ఎందుకు తగ్గిపోద్దండి? ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గబట్టే కదా. ప్రజల్లో కొనుగోలు శక్తి ఎందుకు తగ్గింది? ప్రజల దగ్గర డబ్బులు లేవు, ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ కనీసం ఒక రోగం వచ్చినా కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేని పరిస్థితులు. రైతులు చూస్తే గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే అరవింద్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు. అరవింద్ గారు, ఈ సర్వే మేం చేయించింది కాదు అని అంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో సర్వేల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. టీడీపీ కూడా ఒక IVR సర్వే చేయిస్తోంది అనే చర్చ కూడా వినిపిస్తోంది. సో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పాలన గురించి ప్రజలు విసిగిపోయి ఉన్నారు, 1 year పాలన అంటున్నారు రాజశేఖర్. రోహిత్ గారు, 2014, 2019 మధ్యలో కూడా 2019 ఎలక్షన్స్ వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం కూడా సర్వే చేయించింది. అప్పుడు కూడా IVR కాల్స్ లో 72% వచ్చింది. మళ్ళీ ప్రభుత్వం వస్తని ఆ రోజు IVR కాల్స్ లో రిజల్ట్ రావడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా IVR కాల్స్ ద్వారా వాళ్ళు సర్వే చేయించుకుంటే 170 సీట్లు వాళ్ళకే వస్తాయని చెప్పడం జరిగింది. ఈ సర్వేస్ కరెక్ట్ కాదండి. వాళ్ళు నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలే పాడు చేశారు, అందుకని ఆయనకి ఓడిపోవడం జరిగింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు బాగానే చేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇష్టం లేదు. అక్రమంగా కేసులు పెట్టించారు, ఎక్సైజ్ కేసులు పెట్టారు, గంజా కేసులు పెట్టారు, STH కేసులు పెట్టారు, SCల మీద SCS కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నిజం కాదు. ఒకసారి చూసుకోండి. ఇది సహజమే అరవింద్ గారు, ఇది సహజమే. గత ప్రభుత్వం అది చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చేస్తుందని. ఫైనల్ గా ఒకటి చెప్పండి, టీడీపీ కూడా సర్వే ప్రజలైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. ఈ రాష్ట్రాన్ని వాడు బాగు చేస్తారు, అమరావతి రాజధాని కడతారు, పోలవరాన్ని కడతారు, ఈ రెండు మీద నమ్మకం ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఉమ్మడి కుటుంబం నెరవేరుస్తుందనే ఆలోచన అందరికీ ఉంది కాబట్టి వారి మీద నమ్మకం ఉంది. ఈ నమ్మకం లేకనే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ఓడించడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గడిచిన 5 ఏళ్లలో అమరావతి రాజధాని ఏ విధంగా ఉంది? పిచ్చి చెట్టు పెరిగిపోయి, తుమ్మ చెట్టు పెరిగి. ఈ సర్వేలో ఏం తేలింది అది చెప్పండి నాకు. ఇప్పుడు మీరు కూడా ఒక ఆన్లైన్ సర్వే IVR సర్వే చేస్తున్నారు కదా, ఫేక్ IVR కాల్స్ అండి. రీసర్వేలో యాక్చువల్గా ఏంటంటే ప్రజలు వాళ్ళ సంతోషంగా ఉన్నారు, చదువుకునే బిడ్డలు బాగున్నారు, సోదరులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు. ఏ విధంగా మెడికల్ అండ్ హెల్త్ ఆరోగ్యశ్రీ కూడా బ్రహ్మాండంగా ఉంది, డాక్టర్లు కూడా మంచి మంచి ఆపరేషన్ చేస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్లు కొన్ని 100 కోట్లు ఇస్తున్నారు, LOCలు ఇస్తున్నారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆదుకుంటూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ గడిచిన 5 ఏళ్లుగా జరిగినాయా? ఇప్పుడు జరగల. ఒకసారి ఆలోచన చేయమని రాజశేఖర్ గారిని. ఎక్కడ కూడా ఏ పార్టీ గురించి మనం కించపరచట్లా. ఏ పార్టీ అయితే బాగా పనిచేస్తారు, ఏ పార్టీలో నాయకులు కార్యకర్తలు బాగా పనిచేస్తారో ప్రజలు వాళ్ళని గౌరవిస్తారు, గెలిపిస్తారు. సత్యం. ఓకే, ఫైనల్ గా మీరు సర్వే చేయించారు, రైట్? సర్వే చేయిస్తున్నారు, అంగీకరిస్తున్నారా? ఈ సర్వేలు మేము ఎప్పుడు నమ్మలేదండి. ఎందుకంటే 2019లో ఎలక్షన్ సర్వే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ చేయించుకున్నారు. 2 ప్రభుత్వాలు పడిపోయినాయి. అప్పుడు 2019లో టీడీపీ ఓడిపోయింది, ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. రైట్, థ్యాంక్ యూ. కాదండి, ప్రజలందరూ కూడా ప్రజలు సర్వేలకు అందకుండా ఓట్లేస్తారు. ఓకే, అదే ఎంటైర్లీగా ఈ సర్వేలు ఎందుకు అన్న దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కాకమాన రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చదలవాడ అరవింద్ బాబు గారు. మొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు IVR సర్వేలు నడుస్తూ ఉన్నాయి. ఒకటి అధికార పక్షం కూటమి చేయిస్తూ ఉంది, రెండవది ప్రతిపక్షం వైసీపీ చేయిస్తుంది అనే చర్చ జరుగుతుంది. సో ఏ పాలన బాగుంది, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు ఎవరికి ఓటు వేస్తారు, ఇలాంటి దాని గురించి. సో మీకు కూడా కాల్స్ వచ్చాయా, మీరు ఏం చేశారు అనేది ఇప్పుడు మీరు కూడా